ఒక రాజు వేట నుంచి తన పరివారంతో వెళ్తా రహదారిలో ఒక ముసలతను మామిడి చిన్న తినేసిన మామిడి ఇంకా నాటుతా ఉన్నాడు. నాటుతా ఉంటే రాజుకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. వీడు కాటికి కాళ్ళు జాపు చచ్చిపోయేలాగా ఉన్నాడు. వీడి వేళ రేపు వీడు ఎంత క్రూరికి వీడు బతకడానికి వీడికి ఇది ఎప్పుడూ చచ్చిపోతాడు అని చెప్పి వాడిని చాలా పరిహసిస్తూ ఆ ఫస్ట్ సాంగ్లో సెకండ్ థర్డ్ సాంగ్లో మాట్లాడుతూ ఉంటే ఎవరో నువ్వు కాటికి కాళ్ళు జాపుకొని కూర్చున్న ముగిస్తుంది నువ్వు చచ్చిపోతానని వాళ్ళు ఇంకా ఈ చెట్టు ఇది మొక్క చెట్టు కాయలు చేసి అప్పటిదాకా బతుకున్నావని నీ ఆశ అంటాడు. ఆ పెద్దలు ఏమంటాడంటే నా కోసం కాదు బాబు నా మనవడి కోసం అని చెప్పి తన మనవడిని పక్కన నుంచి తీసుకొచ్చి చూపిస్తాడు. అంటే ఒక చిన్న చెట్టు నాటితే ఒక భావితరానికి ఎలా పనిచేస్తున్న ఒక జ్ఞానం ఉన్న ఒక మెడిసిన్ చూసి రాజు తన తప్పు సరిదిద్దుకుంటాడు. అలాంటిది మన రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థ కానీ వచ్చే మ్యాక్సిమం ఆలోచించగలిగితే వచ్చే ఎలక్షన్స్లో మనం గెలుస్తామో లేదో తప్ప ఈ డెసిషన్ తీసుకుంటే వచ్చే తరానికి ఏం జరుగుద్ది అన్న ఆలోచన సంపూర్ణంగా చచ్చిపోయింది. ఆలోచన లేదు వీళ్ళెవరికి. దానికి ఉదాహరణ తెలంగాణ ఉద్యమం చూసుకుంటే రాష్ట్రం విడిపోతుంటే 1969, 72లో 2 రాష్ట్రాలు విడిపోవాల్సినది అప్పటికప్పుడు ఎవరికాలు సర్ది పెద్ద మనుషులు అగ్రిమెంట్ వాళ్ళు చెప్పారు. 1969, 72 ఎవరు పుట్టలేదు. అలాంటి సమయంలో వాళ్ళు పాటించిన తప్పులకి ఈరోజు శిక్ష అనుభవిస్తుంది ఈ తరం యువత, ఈ తరం విద్యార్థులు, ఈ తరం యువత, ఈ తరం మనుషులు. ఉదాహరణకి విడిపోవటం వల్ల ఎంతో బీసీ కులాలన్నింటినీ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బీసీ కులాలన్నింటినీ ఒకేలా ఉన్నాయి అనుకున్నాను. ఉదాహరణకు ఎగ్జాంపుల్గా చెప్పి తెలంగాణ విడిపోయిన తర్వాత ఈ బీసీ కులాలు ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తాయి. కానీ ఇక్కడ అందరినీ ఒక్క పెన్ను పోటుతోటి ఓసీ కులాలు అయిపోయింది. వాళ్ళకి రిజర్వేషన్ పోయింది. ఇక్కడ సంబంధికులు కాదు. నేను టీచర్స్ కలిసాను, నాన్ లోకల్ టీచర్స్ మేము తెలంగాణలో ఇరుక్కుపోయాం. వాళ్ళు ఇక్కడికి రావాలని ఆకాంక్ష ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉండిపోయారు, ఉద్యోగస్తులు అక్కడ ఉండిపోయాను. అక్కడే అందరూ వెటకారం చేస్తుంటారు, ఇంకా మీరు స్టేట్ వచ్చినా విడిపోలేదా అని చెప్పి. ఇట్లాగా అనాలోచితంగా ఎన్ని నిర్ణయాలు తీసుకుంటే నాకు భయం వేసింది. మీరు మాట్లాడే ఒక నిర్ణయం, మీరు తీసుకునే ఒక పబ్లిక్ పాలసీ భావితరాలను ఎలా ప్రభావితం చేస్తుంది, ఈ అజ్ఞానం మీకు అర్థమవుతుందని అనిపించేది నాకు ఒకసారి. వాళ్ళు మాట్లాడుతుంటారు. బూతులు పురాణం, తిట్లు పురాణం ఛానల్స్లో చూస్తుంటే, ప్రోగ్రాంలో చూస్తుంటే క్వాలిటీ డిబేట్స్ ఈ పబ్లిక్ ఈ పాలసీ గురించి మాట్లాడుతున్నానంటే పాలసీ డిబేట్స్ ఎక్కడున్నాయి? ఒకసారి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చదవండి, 5 వాల్యూమ్స్ ఉంటాయి. మీరు చెక్ చేయండి. అంబేద్కర్ ఎలా మాట్లాడాడు, ఒక్కొక్కళ్ళు కృష్ణస్వామి అయ్యాడు ఎలా మాట్లాడేవాడు, ఈ పాలసీ ఎందుకు పెడుతున్నాం, ఎందుకు పెట్టట్లేదు, ఫెంటాస్టిక్ డిబేట్స్. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ముగ్గురు జెండాను ఎందుకు పెడుతున్నాం, దేశపు జెండాను ఎందుకు ఇబ్బంది పడుతున్నాం, చర్కా తీసేసి అశోక్ చక్రం ఎందుకు పెడుతున్నాం, ధర్మచక్రం ఎందుకు పెడుతున్నాం, దీన్ని డిబేట్స్ చూడండి. అంత ఆలోచించారు.